హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ స్లీవ్స్కి నేను కింద హ్యాండ్స్ రౌండ్కి ఎలాస్టిక్ యాడ్ చేస్తానండి, స్మాల్ సైజ్ ఎలాస్టిక్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీని లుక్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. సో ఇక్కడ నేను ఈ స్లీవ్ కటింగ్ కోసం అండి, ఇది ఒక సింపుల్ సిల్క్ సారీ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కటింగ్లో నేను ఈ స్లీవ్ని యాడ్ చేస్తున్నాను. సో చూడండి, దీనికి ఎలాస్టిక్ నేను 1/2 ఇంచ్ వెడల్పు ఉన్న ఎలాస్టిక్ తీసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను స్లీవ్ కటింగ్ కోసం ఫస్ట్ నేను లైనింగ్ కటింగ్ చేసుకుంటానండి. లైనింగ్ 4 ఫోల్డ్లో ఇక్కడ పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత కింద ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్లీవ్ లెంత్, మీకు ఎంత అయితే స్లీవ్ లెంత్ కావాలి దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ స్లీవ్ లెంత్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ 6 ఇంచెస్ స్లీవ్ లెంత్ కావాలి అన్నప్పుడు నేను 8 ఇంచెస్ లెంత్ ఇక్కడ పెట్టుకున్నాను. కింద ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను 4 ఇంచెస్ ఇక్కడ వదిలేసానండి. 4 ఇంచెస్ వదిలేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను కిందకి. ఇక్కడ పైన సైడ్ మనకి జాయింట్ వస్తుంది కాబట్టి ఈ 4 పార్ట్స్ ఏదైతే ఉంది ఈ జాయింట్ కోసం పైన కటింగ్ చేసి సైడ్కి 1/2 ఇంచ్ లోపల వైపు పెట్టుకుంటున్నానండి. తర్వాత పైనుంచి కిందకండి ఆర్మ్ రౌండ్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నానండి. మీరు క్రాస్గా ఆర్మ్ రౌండ్ 1/2ని పెట్టుకోవాలండి. అంటే మీ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుంది ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ కన్నా 1/2ని మీరు పెట్టుకోవాలి ఇక్కడ. సో మీరు ఏదైతే నేను 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఒక స్లీవ్ అంటే మీ స్లీవ్ పేపర్ కటింగ్ చేసుకుని ఆ పేపర్ కటింగ్ని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ మీరు ఫ్రంట్లో వదిలేయాలండి, అది పఫ్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కూడా సైడ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సింపుల్ స్లీవ్ కటింగే చేసుకోవాలి, కాకపోతే 4 ఇంచెస్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి వదిలేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ సిల్క్ క్లాత్ పైన ఇలాగ 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ డబల్ స్లీవ్ కూడా వచ్చేయాలి కాబట్టి 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీనిపైన ఏదైతే నేను లైనింగ్ కట్ చేశాను కదా, లైనింగ్ని ఇలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇది కూడా 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కుట్లలో వెళ్తుంది కదా. సో ఎక్స్ట్రాగా కూడా మీరు కట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా కట్ చేసుకుని తర్వాత కట్ చేసి తీయొచ్చండి. సో ఇలా నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అది కూడా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక స్లీవ్ నేను మీకు రెడీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను జాయింట్స్ ఏదైతే నేను కట్ చేశానో ఆ జాయింట్స్ ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను సైడ్ జాయింట్ అటాచ్ చేసుకుంటున్నానండి. సో మీకు ఇక్కడ వరకు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగా నేను ఒక స్లీవ్కి జాయింట్స్ 2 వైపులు అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను జాయింట్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ మనం లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా రౌండ్గా మనం దీన్ని స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో ఏ ఫ్యాన్సీ క్లాత్ అయినా సరే మీరు ఈ స్లీవ్ని ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. సో పూర్తిగా రౌండ్గా నేను ఇక్కడ స్లీవ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేసుకోవాలండి, ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్లో ఉన్న క్లాత్ అంతానే. సో పూర్తిగా ఇక్కడ నేను కట్ చేసి తీసిన తర్వాత మిడిల్లో మనం కట్ పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైతే పఫ్ మనం 4 ఇంచెస్కి మార్క్ చేసాం కదా 2 వైపులు మనం కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పై వైపుకి మనం 1 ఇంచెస్ పైకి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా మనకి ఉండాలండి. 1/2 ఇంచ్ మీకు మార్జిన్ పైన వెళ్తుంది కాబట్టి మీకు స్లీవ్ లెంత్ ఎంత కావాలి అంత వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 ఇంచెస్ పైకి నేను పెట్టి చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా మీరు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైతే 1 ఇంచెస్కి నేను స్టిచ్ చేశాను కదా ఫ్రెండ్స్, దానికి మిడిల్లో అంటే కింద
కరెక్ట్గా 1 ఇంచెస్కి మిడిల్లో అంటే హాఫ్ ఇంచెస్ ఇక్కడ మనకి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచెస్ ఏదైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో దాని మిడిల్లో మనం ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి. సో చూడండి, ఇలా నేను కుట్టు వేసుకున్న తర్వాత పైన మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. ఏదైతే ఫస్ట్ కట్ పెట్టాను కదా, అలాగే అదర్ సైడ్ ఏదైతే కట్ పెట్టానో అక్కడ వరకు నేను ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగ చిన్న చిన్నగా చాలా నీట్గా మనం ప్లీట్స్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆర్మ్ రౌండ్ మనకి 17 ఇంచెస్. సో మిడిల్ ఏదైతే మిడిల్ దగ్గర నుంచి 8.5 అంటే ఆర్మ్ రౌండ్ హాఫ్ ఇక్కడ మనకి మెజర్మెంట్ రావాలి. సో ఇక్కడ చూడండి 8 ఇంచెస్కి వస్తుంది, అంటే హాఫ్ ఇంచెస్ తగ్గుతుంది. కాబట్టి నేను ఇటువైపు ఒక ప్లీట్ అండ్ అదర్ సైడ్ కూడా ఇంకో ప్లీట్ కూడా ఓపెన్ చేసేస్తానండి. సో ఎక్స్ట్రాగా మీకు వచ్చింది అంటే మీరు ఇటు అటు కూడా ఒక్కొక్క ప్లీట్ని ఇంకొకసారి పెట్టుకోవచ్చు, అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగ ప్లీట్స్ ఉన్న స్లీవ్స్ని అయితే ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా రావాలి. సో ఇంకొకసారి నేను ఇక్కడ ప్లీట్స్ని తీసేసి ఇంకోసారి చెక్ చేస్తున్నాను. అదర్ సైడ్ కూడా ఒక ప్లీట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓపెన్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్కి సరిపోతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా 8.5కి మెజర్మెంట్ ఆర్మ్ రౌండ్ సరిపోయింది కాబట్టి అండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డీప్ తీసుకుంటున్నానండి హ్యాండ్స్కి. తీసుకున్న తర్వాత ఇంకొకసారి నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ ఇక్కడ చూసుకోవాలండి. సో ఎలాస్టిక్ మీకు స్లీవ్ రౌండ్ అంటే కింద హ్యాండ్స్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉందో దానికన్నా 1 ఇంచెస్ తక్కువ మీరు ఎలాస్టిక్ తీసుకోవాలండి. ఇక్కడ 14 ఇంచెస్ నాకు హ్యాండ్స్ రౌండ్ మెజర్మెంట్ ఉందండి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్కి. సో 14 కన్నా ఒక 1 ఇంచెస్ తక్కువ 13 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ ఎలాస్టిక్ కట్ చేసుకున్నానండి. సో అలా ఒక 1 ఇంచెస్ మనం తక్కువ తీసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది పట్టి ఉంటుంది స్లీవ్కి. సో ఈ ఎలాస్టిక్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలో అది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి ఈ స్లీవ్ని అటాచ్ చేసేసుకోవాలండి. మిడిల్లో కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ని మనం షోల్డర్ మిడిల్లో పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఆర్మ్ రౌండ్కి ఎగ్జాక్ట్గా వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకోవాలండి. ఇక్కడ డబల్ స్టిచ్ కూడా నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కార్నర్లో ఇంకొక స్టిచ్ ఇక్కడ వేసేసుకుంటున్నాను, సిల్క్ బ్లౌజ్ కదా. సో స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఇక్కడ లోపలికి పెట్టుకోవాలండి. సో ఎలాస్టిక్ పెట్టుకునేటప్పుడు మనం 1 ఇంచెస్ మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నాం కదండి. సో పై వైపు ఏదైతే హాఫ్ ఇంచ్ ఉంటుంది అక్కడ మనం ఎలాస్టిక్ని ఇలాగా సేఫ్టీ పిన్ హెల్ప్తో లోపలికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో కింద హాఫ్ ఇంచ్ దగ్గర మనం వదిలేసండి, పైన హాఫ్ ఇంచ్ ఏదైతే డివైడ్ చేసి స్టిచ్ చేసామో పైన హాఫ్ ఇంచ్ దగ్గరే మనం లోపల వైపుకి ఈ ఎలాస్టిక్ని పెట్టుకోవాలండి. సో పూర్తిగా ఇక్కడ సేఫ్టీ పిన్ హెల్ప్తో నేను ఎలాస్టిక్ని లోపల అడ్జస్ట్ చేస్తున్నానండి. చేసేటప్పుడు ఎక్కడైతే నేను స్టార్ట్ చేసానో అక్కడ ఎలాస్టిక్ లోపలికి వెళ్ళకుండా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో పూర్తిగా ఇక్కడ నేను ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసాక ఇక్కడ మనం స్టిచ్ చేసుకుని దీన్ని ఒకసారి రఫ్ చేసుకునండి స్ట్రాంగ్గాని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ని. సో చూడండి కార్నర్లో నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో ఎలాస్టిక్ బయటికి రాకుండా మనం కరెక్ట్గా అక్కడే పెట్టుకుని ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎలాస్టిక్ది. ఈ స్లీవ్ కటింగ్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి దీన్ని. సో ఇక్కడ రఫ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను, కొద్దిగా స్ట్రాంగ్గా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే ఎలాస్టిక్ ఊడిపోయి లోపలికి వెళ్ళకుండా. ఇటువైపు కూడా సేమ్ అండి, ఎలాస్టిక్ పైనే మనకి కుట్టు పడేలాగా మనం ఒకసారి రఫ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో
సో ఇలా మనం ఒకసారి లాగితే పట్టుకుని ఇలాగ అడ్జస్ట్ చేస్తే అండి పూర్తిగా ఎలాస్టిక్ అనేది ప్లీట్స్కి అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేసేసుకుంటానండి. సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి చెస్ట్ మెజర్మెంట్ మనం పెట్టుకుని సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. సో సైడ్ ఫిట్టింగ్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అది చాలా డీటెయిల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేసాను ఫ్రెండ్స్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ కోసం ఎలా తీసుకోవాలి అది కూడా డీటెయిల్ వీడియో చేశాను. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే చాలా రకాల బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో చూడండి కింద నుంచి నేను సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర మాత్రం కార్నర్లో అంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే మీరు ఇక్కడ స్లీవ్ని సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. వెస్ట్ దగ్గర అయితే పూర్తిగా ఎలా అయితే మెజర్మెంట్స్తో చేసుకుంటారో అలాగే చేసుకోండి. కాకపోతే స్లీవ్ అయితే మీరు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ని మార్జిన్ కోసం వదలండి. సో చూడండి ఇలా మనకి పఫ్ స్లీవ్స్ ఎలాస్టిక్తో చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెడితే ఫ్రెండ్స్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది కదా వర్క్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.